ఇప్పుడు మా బండి సంజయ్ గారు ఒక మంచి ముచ్చట చెప్తారు అది చూడరా. అర్బన్ నక్సల్స్ మన రేవంత్ వెలుగు అర్బన్ నక్సల్స్ మాట్లాడదాం. అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం, వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంటే ఎవరిపైన? ఎవరైతే హిడ్మా ఇంటికి పోయి ఎవరైతే మావోయిస్టు కుటుంబాలను ప్రేరేపించి రెచ్చగొచ్చి రేవంత్ తొలి వెలుగులు ఎక్కడి వెలుగుతున్నాయో, ఎన్ఐఏ వచ్చి నాకు నోటీసులు ఇచ్చిందో అటువంటి లంగల పైన, అటువంటి దేశద్రోగుల పైన మరి చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకురట. అర్బన్ నక్సలైట్ల పైన జర నేను అర్బన్ నక్సలైట్లు ఏం పిక్కుతారో పిక్కోది, ఏం పిక్తారో పిక్తారు, తూపిస్తారు, తూతానికి రెడీగా నువ్వు ముందు ఎవరైనా అనేది మీ ఇస్తారు అదే చెప్పాలి. ఇంకా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్టు నీ కావాలి కానీ గుర్తించినాయి బరాబరే. నేను కావాలంటే అడ్రస్ ఇస్తున్నాయి. సంజయ్ అన్న ఇంకో తమ్మి నాకు ఎప్పుడు రాను, నేను ఎమ్మటే ఫస్ట్ లిస్ట్ పంపిస్తా, ఒక్కడినైతే పంపిస్తానే, మన చరిత్ర మొత్తం పంపిస్తా కావాలంటే. నన్ను వాడుకోవాలి సాక్షిగా, నేను చెప్తా వాడిని వీడియోలో నా కళ్ళ ముందర కనిపిస్తాను. అది నేను అర్బన్ నక్సలైట్ని పోటీ పడతాను. ఓ నలుగుటోడు ఓ నప్పతాటోడు అయితే తన్ని లోపలేయాలి. పాపం ఆయన పేరు ఏం పేరా, హ్యాండిక్యాప్ నిన్న గాలి ఆయనని జర్ర చూసాయిగా చూసి ఈయన వస్తారా ఫస్ట్. ఈయన వస్తేనే తెలంగాణలో ఈ చరిత్ర చక్కగా అవుతుంది. ఎందుకంటే దొంగనా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నిజాలు మాట్లాడితే ఛానల్ డీడ్ చేసే రండ కొడుకులు తెలంగాణ. అటువంటి రండ కొడుకులందరికీ మరి బుద్ధి చెప్పాలంటే మన రేవంతుల తొలి వెలుగులు మందిని ముంచినే మంగళారతి ఛానల్ కొన్ని ఉన్నాయి. అటువంటి హారతి ఛానల్ అన్నింటినీ హారతి కర్పూరం లెక్క కరిగాలి. కరిగితే అప్పుడు తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కథలు పడకుండా ఉండే ఆస్కారం ఉన్నది. ఇక నక్సల్స్ కు ఆర్థిక వైద్య సమాచార సాయంపై దృష్టి పెట్టాలి. సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ హారా పెట్టింది. రారి రత్కోరుగా నీకేరా సోషల్ మీడియా ఖాతాలపై ఆరా ఎత్తానంట. బద్దలు పాసింగ్ ఎలా అంటుర్రా, ఇక నీ ఇష్టం రా. మా రేవంత్ అన్నుండు నాకు నేను ఎలుగుతానంటే ఇక నేను ఎలుగుతావా చీకట్లో పోతావా తర్వాత చూస్తాం. పడతాందా మన ఎంక్వైరీ మంచి చేసిన ఆరా పడుతుండొచ్చు వారికి. నిద్రపడుతుందట కదా మీకు. ఇక 4 రోజులు ఆగు, జర ఛానల్ ఎకరా అయిపోయినా మాకు దిత్తా. ఏం టెన్షన్ పడకు, నిమ్మలంగా వండుకుంటావు. ఇక రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధం. ఇది ఇంకా ఇది ఇంకా మా బండి సంజయ్ అన్న ఫుల్ ప్రేమ వస్తుంది. ఆయన మంచి ముచ్చట వచ్చిందా? రాదేమా వచ్చింది. రైట్, షెబ్బాస్ సూపర్ చెప్పింది. అలా ఇక రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధమైన పండవేటి తొక్కాలి. వాడిని తొక్కితే సగం తెలంగాణలో పాపం ఆ మావోయిస్టు బాధల్లో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి ఇస్తాడు అన్యాయంగా ఈ లంగా కొడుకు వ్యూస్ కోసం పైసల కోసం. ఇక అకున్ సబర్వాల్ నివేదిక ఏమైంది? నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబీకులు అందుకే అకున్ ఆ కేసు నుంచి తప్పించారు. ఆధారాలను కోర్టుకు సమర్పించిన నాటి సిఎస్ సోమేష్ కుమార్ అని బండి సంజయ్ గారు వేరే విషయం కూడా మాట్లాడిన డ్రగ్స్ కేసు సంబంధించింది. ఏది ఏమైనా అర్బన్ నక్సలైట్ విషయంలో ఇలా మా శతకోటి దండాలే. నా కడుపులో తమ్ముని కడుపులోనూ అన్న నోట్లకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తాను. పండగ తొక్కాల వాడిని అరెస్టే అంటున్నాను. నేను ఏదో పండగ తొక్కమని చెప్తా. నా సలహాలు సూచనలు కావాలంటే నేను ఇస్తానే బేసరతగా చెప్తాను. దొంగ కొడుకులు చాలా డీల్ చేస్తే మొగోళ్ళం అనుకుంటారు. సో ప్రజలు న్యాయ నిర్ణేతలు కదా, ప్రజలు చెప్తారన్నమాట. ఇక ఊరూరా యూరియా బారులు తీరుతారు. ఇగో కాంగ్రెస్ పార్టీ వస్తే 10 బత్తాలు కాదు 15 బత్తాలు ఇస్తాం. యూరియా బత్తాలు ఇప్పుడు 10,000 కాదు 15,000 పోయింది. ఇప్పుడు ఆ డైలాగ్ బంద్ చేసి యూరియా బత్తాలు మలసారి 2028లో మా ప్రభుత్వం వస్తుంది. 10 బత్తాలు కాదు 15 బత్తాలు ఇస్తాం ఎకరానికి. మునగాళ్ళం కాదు 130 సంవత్సరాల చరిత్ర రంగనిచ్చి తిత్తాం. వాళ్ళకెళ్ళి బస్తాలు ఇక పొడుగు తిత్తారు. యాపులు తెచ్చిర్రు, మ్యాపులు వేసిర్రు, ఏది కూడా పనికొత్తలేదు. యాపులు ఫెయిల్ అయినాయి, మ్యాపులు ఫెయిల్ అయినా లాస్ట్కి మీ ఫ్యూచర్ ఫెయిల్ అయ్యే కాడికి వచ్చింది. కాంగ్రెస్ తెచ్చిన యూరియా యాప్ అంట ఫ్లాప్ అయిందంట. బస్తా కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు మళ్లీ దుకాణాల ముందు క్యూ కట్టిరు. గజగజ వణికించే చలిలోనూ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వానాకాలం గోస చూసైనా కాంగ్రెస్ సర్కార్లో కదలిక లేదని, యాసంగిలో తక్కువ అవసరం ఉన్నా కనీస యూరియా కూడా తెప్పించుకోలేకపోయిందని రైతులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు సొసైటీ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం యూరియా కోసం ఇంకో రైతు ఇట్లా బాధలేరు. అటుపక్క కూడా కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యే పోతే ఎడమకాలు చెప్పించుకుందా అంటారు. జాగ్రత్త నవ్వు ముల్లే ఖమ్మం అంటారు.
ఆడ ఒక ఆయన మంత్రుడు ఏది మా పార్టీ తుర్కోల పని చెప్పి తిరుగుతాడు పోయే వాటి పక్క సంపుతారు జనాలు ముందే దీపిలో ఉన్నారు. రైతు పంట పండించేటోడు అప్పు చేసైనా 4 రూపాయలు ఏడు తెచ్చినా పంట పండిస్తాడు. ఆ పంట పండియకుండా కడుపులో మట్టి కొట్టి సన్నాసులు కలిపితే సాధ్యం ఆశ్చర్యపాలి పని. అందుకే అటుపక్క ఊకూరు జర రైతుల బాధలు మీకు తెలియదా? ఇక మీ అయ్యలు పోలీసు పడేలా మీ తాతలు పోలీసు పడేలా మరి మా అయ్యలు మా తాతలు పోలీసు పడేది కాదు వ్యవసాయం చేసి బతికిరు. మీకున్నంత బల్కులు మాకు లేవు కదా మరి ఏం చేద్దాం. ఇయో తేమవాత ధరలో కోత పత్తి కొనుగోలులో సిసిఐ మాయాజాలం తేమ పేరుతో రైతులను ముంచుతున్న అధికారులు 8% ఉంటే 10 నుంచి 12% రికార్డులు ఎక్కిస్తున్నారు. దాంతో మద్దతు ధరలో కూడా కోత వస్తుంది, రైతులకు నష్టం జరుగుతుంది. క్వింటాలకు 324 రూపాయలు నష్టపోతున్న పత్తి రైతులు ఇక మళ్ళొక 2 రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అంటే రైతులు చస్తే 6 కాలాలు బతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన వెనకటి సామెత ఒకటి ఉన్నది, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం బాగుపడాలి. ఇప్పుడు అది దిప్పి చెప్పాలి, రైతు చచ్చిన రాజ్యం రైతులు చంపిన రాజ్యం బాగా బాగుపడుతుంది. రేవంత్ రెడ్డికి అదే లక్ష్మమ్మూరు అని చెప్పాలి మనందరం. ఎందుకంటే ఎంత మంది రైతులు వస్తారు అంత సంతోషపడతాం, బాగా చత్తుర్రా. ఇంతమంది రైతులు చంపిన నా చోట్ల అత్తుకోరు కాదు 2029 కూడా ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకంటే జనాలు మంచోని నమ్మరు, నా చోట లంగానే నమ్ముతారు. చెప్పి మరీ మోసం చెప్తాను, నేను లంగని రోజు నాకు ఏ కురా చెప్పినా జనాలు నాకే ఓటేశారు. సో మరి వాళ్ళ తప్పిదే వాళ్ళ కర్మ వాళ్ళే భరించాలి. ఇటువంటి కిరాత్కుని కాబట్టి ఇంతమందిని రైతులు చంపినా కాబట్టి మన ఆయన పోలీస్ పార్టీలు మా ఇంటి ముందు చెప్పులు ఇప్పుకొని పోవాలి బ్యాచ్ కాబట్టి మేము బరాబర్గా 2029 కూడా సిగ్గు లేకుండా మాకే ఓటెత్తారు. చెప్పదిరుతారు మరట మా అన్న అటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి అనమాట. సో ఇది రైతులకు సంబంధించి. ఇక జర్నలిస్టులు అంట వీళ్ళంతా దొంగ జర్నలిస్టులు అని పెద్ద కౌంట్ కూడా జరిగింది. ఎందుకంటే ఇగో మాకు తగిలితేనే నొప్పి, మీకు తగిలితే మాకు సంబంధమైన సన్నాసుని పెద్ద పట్టించుకోనమాట. ఇప్పుడు ఈ మొదవాళ్ళు అంటే వీళ్ళకేదో కార్డులట బొచ్చు కూడా మాకు పనికొచ్చే ముచ్చట కాదు. మా వీడియోలు మా కంటెంట్ మా సంబంధించిన సబ్జెక్టు వాళ్ళ ఛానల్ పెట్టినప్పుడు ఆ దొరల కింద బానిసల లెక్క ఛానల్లో పనిచేసే సన్నాసుల గురించి నేను పెద్దగా మాట్లాడాను. అది టెలికాస్ట్ చేసేటోడు తెలిత కొడితే టెలికాస్ట్ చేస్తాడు. తెలుగు అయితే ఫస్ట్ నాకు నొప్పి లేచినప్పుడు నువ్వు ఎక్కడ నచ్చావని అడుగురు. మాకు నొప్పి లేచినప్పుడు మాకు ఇబ్బందులు వచ్చినప్పుడు మా పైన కేసు పెట్టినప్పుడు మమ్మల్ని అక్రమారస్తులు చేసినప్పుడు మీ యాజమాన్యాలు ఏం పీకినాయి బొచ్చు పీకినాయా? ఆయన ఎందుకు మాట్లాడలే? మీ కార్డులకో మీకు అలవెన్సెస్కో మీకు కావాలన్న హామీలకో మేము ठेकेదారులం కాదురా. మీ యాజమాన్యాలు అడుగురి. ఓడు ఒక్కొక్కరు ఇచ్చిన కొడుకు ఒక్కొక్క పార్టీ సంఖ్య నాకుతుడు ఆ కొడుకులను అడుగురి రాసిరు. ఈయన పత్తి ఏం కాదు, ఈయన ప్రతిపక్షంలో కూడా రాస్తుండే ఇలా ఈయన సుఖమైన ఆయన. ఈయన ఉన్నప్పుడు ఏం పీకిన మరి బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలతో దాడి చేశాడు. కాంగ్రెస్ నాయకుడు కిరాతకం. సోమారుపేట ఘటన మరొక ముందే మరో దారుణం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక దౌర్జన్యం. రంజిత్ మేడపై తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల జాజుల. అట్లా కాదు, ఇప్పుడు గొడవలతో కొట్టిండు, ఓడేమో ఉత్సవోసి తగల పెట్టిండు, ఓడేమో నోట్ల మూత్రం పోసి కొట్టిండు, ఓడేమో కొట్టిండు. ఇప్పుడు మాది లంగల రాజ్యం దొంగల రాజ్యం. మీకు ఎరక కాంగ్రెస్ అంటే రెడ్ అంటే కాంగ్రెస్, మాది అసవటి చట్టం. మా చట్టంలో మీరేంది రావాయి, మా రాజ్యాంగం నడవాలి, మా పైన గెలుస్తారని చంపుతారట. మొదబారులే అట్లుంటారు మంచి మంచి వాళ్ళు వీళ్ళందరూ. పత్తిత్తులకు పెట్టింది పేరు అనమాట కాంగ్రెస్. ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో మామూలు నిశా 2 ఏళ్ల శాశ్వత లైసెన్స్ల కోసం వసూళ్ల పరమాట. ఒక్కో మద్యం దుకాణానికి 2.5 లక్షలు టార్గెట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షలు. దేశవ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి మరీ దందా చేస్తుంటారు. ఇందుకోసం ప్రతి స్టేషన్లో 2 ఉద్యోగులట. ఇవ్వనంటే మద్యం దుకాణదారుని గోవిందా అంట. 2.5 లక్షలు దందా వైన్ షాప్ లో ఫుల్ నడుస్తాను. రేపు 30% సంపాదిస్తారుగా మరి మీరు, అలా కమిషన్ ఇవ్వాలి. మరి మా రియల్ ఎస్టేట్లా 50 రూపాయల నుంచి స్టార్ట్ అయింది కమిషన్. ఇప్పుడు 250 రూపాయలు 300 రూపాయలకు వచ్చింది సేఫ్టీకి. ఇంకా మరి ఇలా కూడా స్టార్ట్ అయ్యింది. సీసాకు 10 రూపాయలు పెట్టరు, కొట్ర సీసాకు 10, ఫుల్ బాటిల్ 40. రేవంత్ రెడ్డికి ప్యాలెస్ పోవాలని పెట్టరు. మా అన్న పత్తిత్తు అయ్యో మా అన్న తాగడు, నేను పత్తిత్తులకే పత్తిత్తులు, మీరు మాత్రం తాగి తాగురి. ఇక చీకట్లో రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయట. ఇక 2000 కోట్లు 30% అని చెప్తారు, కానీ మనం దాని కథ వేరే ఉంటుందంట ముచ్చట. మన నీ సంసారం తయారు చేస్తా, కేసీఆర్ తాగుబోతులను తయారు చేస్తును, నీ సంసారాలను తయారు చేస్తా అని చెప్తారు. కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైందట. ప్రజల్లో ఆలోచన, రాష్ట్రంలో మార్పు వస్తున్నది. బీఆర్ఎస్ 45% సర్పంచులు గెలవడమే ఉదాహరణ.
రెండేళ్లలో ఒక హామీని అమలు చేయని సర్కారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అసమర్థ అవినీతి పాలన. కేసీఆర్ హయాంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. రేవంత్ పాలనలో ఆ ధనవంతా ఢిల్లీకి పోతున్నది. 2 సార్లు రైతు బంధు ఎగవేసిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండివాడంట మానుకోటలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం పెట్టినాడు. ఇది మాత్రం కరెక్టే. మా రైతుల కాడికి పోదాం. ఏ పిఎస్సిఎస్ సెంటర్ కాడికి పోయి మూతి ముద్దల మై పెడితే ఎడమకాలు చెప్పుకోవచ్చంత పని చేస్తారు జనాలు. ఇక ఒకప్పుడు హైదరాబాద్ చూసినావు డైలాగులు, ఇంకా అవన్నీ ఇప్పుడు మనం రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటు నన్ను దిక్కుని పని కేసులు పెడతా అంటాను. ఎంతమంది పైన పెడతావు? 4 కోట్ల మంది పైన పెడతావు. నువ్వు చేసే లంగా పని అందరికీ తట్టే ఉన్నాయి. ఒక్కడన్నా అరే పాప మంచిగా చేస్తాడు రా మా ఊడు అంటోడు కనిపించలేదు నాకు. అంతా ఇక నోరు ఓపెన్ చేస్తా కదా నీకేమవుతాను జనాలకు మాటలు నిన్ను చూసి నేర్పుతారు. ఇక నా సౌండ్ కూడా మరి కాంగ్రెస్ కూడా తిరుగుబాటు చెప్తున్నట. అప్పు మరో 1000 కోట్లు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజా ఇండియట్ పంపింది. ఇప్పటికే 68,300 కోట్లు దాటిన ఏడాది రుణం. మరి ఏం చేసిర్రా పైసలు అంటే మాకు తెలియదు. మా కాడ పైసలు లేవు. భూములు అమ్మినాం. 177 కోట్లు ఎకరం పోయింది. 151 కోట్లు ఎకరం పోయింది. మందు పైసలు 1000-2000 కోట్లు వస్తున్నాయి. నన్ను ఓసుక తింటారా? చంపుతారా నన్ను? నా కాడ పైసలు లేవు. నన్ను చంపినా వెళ్ళవు. ఏం చేస్తావు చేసుకోరు. కానీ అప్పు మాత్రం తెస్తా. అప్పు తీరుపను రూపాయి పని చేయను భూములు అమ్ముతా. కానీ పైసలు మాత్రం కాకెత్తిపోయింది. ఎడ పని కాకి ఢిల్లీలో పని. ఎవరికి రూపాయి పని జరగదు. మళ్ళీ ఎసవంటి రాజ్యం మీరు చెప్పురు నాయన. మా అన్న మంచోడని నమ్మి ఓటేసినా మరి మీరు చెప్పాలి.